Hey, hi guys, welcome to my YouTube channel. I'm Ravi Teja. ఏ ప్లేస్ పేరు చెప్తే మన ఒళ్ళు పులకరించిపోతుందో, ఏ ప్లేస్ గురించి చెప్తే మనకి సడన్గా చలేసేస్తుందో ఇవాళ మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. Let them know, uncle. Let them know. ఓ ఆగవే బాబు, అంత తొందర ఏంటి, చెప్తున్నాం కదా. చెప్పనివ్వండి uncle. What is wrong? ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంక స్టార్ట్ చేద్దాం. జూలై 31, 2011 మేము ఝాన్సీ నుంచి షిమ్లాకి వెళ్ళే రోజు. సో ఫస్ట్ ఝాన్సీ నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నాం. సో ఢిల్లీ నుంచి కాల్కా. సో నెమ్మదిగా మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇదే కాల్కా స్టేషన్. సో ఇక్కడ నుంచే మనం షిమ్లాకి వెళ్ళబోయే టాయ్ ట్రైన్ తీసుకోబోతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కొన్ని ఇక్కడే టాయ్ ట్రైన్ ఇక్కడ నిలబడి ఉంటాయి కాల్కా స్టేషన్ మీద. సో మా ట్రైన్ 12 o'clock కాబట్టి మేము ఇక్కడ స్టేషన్కి వచ్చేసి వెయిట్ చేస్తున్నాం. సో ట్రైన్ కదలటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము మొత్తం స్టేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, స్టేషన్లో మోస్ట్లీ టూరిస్టులే ఉన్నారు, అదే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ది టాయ్ ట్రైన్, కాల్కా నుండి షిమ్లాకి వెళ్ళేది. యాక్చువల్గా చెప్పాలంటే షిమ్లాకి వెళ్ళడానికి బస్ కూడా ఉంది, కానీ బస్సెస్ ఏంటంటే ఓన్లీ 3 hours చేర్చేస్తుంది. బట్ ట్రైన్ వచ్చేసి 5.5 hours. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ట్రైన్ జర్నీలో ఉన్న ఎంజాయ్మెంట్ మీకు బస్ జర్నీలో మేబీ రాకపోతే. కానీ ఆ రోజు నేను కాస్త బాధలో ఉన్నాను, ఎందుకంటే నా ఓల్డ్ ఫ్రెండ్స్ స్కూల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి. కానీ తర్వాత నాకు ఎందుకో అనిపించింది, ఎందుకనంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, షిమ్లాకి వెళ్తున్నావరా, నిజమేనా పుల్లారావు అనుకున్నప్పుడు. షిమ్లాకి వెళ్ళటం అండ్ ట్రైన్ ఎక్కడం ఇదంతా మా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మనం చూస్తున్నాం కదా బయట అన్ని లొకేషన్స్ అన్ని చూస్తుంటే అసలు ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అనిపించింది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవబోయేది లాంగెస్ట్ టనల్ అనమాట, కాల్కా అండ్ షిమ్లా మధ్యలో బడోగ్ టనల్ అని. సో ఈ టనల్ గురించి చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా హాంటెడ్ టనల్ అని. సో యాక్చువల్గా ఆ స్టోరీ ఏంటనేది మీకు యూట్యూబ్లోని ఆర్ గూగుల్లోని మీకు ఈజీగా దొరికేస్తుంది. సో నెమ్మదిగా మనం ఎలా అయితే పైకి వెళ్తూ ఉంటామో అలాగే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా మీకు చెప్పినట్టుగానే కాల్కా ఏదైతే ఉందో చాలా హాట్ టెంపరేచర్ అనమాట. కానీ ఎలాగైతే మనం ట్రైన్ ఎక్కి ముందుకు వెళ్తూ ఉంటామో సో సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఒక కూల్ వెదర్ లాగా తయారవుతుంది. సో అది ఏంటంటే అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ట్రైన్ ఎక్కిన వాళ్ళకి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను ఖచ్చితంగా ట్రైన్ ఎక్కమనే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడంత త్వరగా వెళ్ళిపోయి అక్కడ పడిపోయి పొడిచేదేం లేదు. సో నెమ్మదిగా ట్రైన్లో వెళ్తూ ఒక 5.5 hours జర్నీ చేసుకుంటూ ఒక మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందొచ్చు. అదే బస్సులోకి వెళ్తే బస్సులో ఓకే బాగుంటుంది, కానీ ట్రైన్ అంత ఎక్స్పీరియన్స్ మీకు రాదు. ఆ ఫాగ్ అన్ని చూస్తున్నారుగా మీరు. సో ఇది ఏంటంటే షిమ్లాకి వెళ్ళే ఒక 1 hour ముందు మీకు ట్రైన్ నుంచి చాలా కనపడుతుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సీనిక్ బ్యూటీ. సో యాక్చువల్గా మేము జర్నీ స్టార్ట్ చేసే ముందు మా పాపకి ఎవరో చెప్పారంట, ఏంటంటే ట్రైన్ చాలా స్లో ఉంటుందండి, చాలా స్లో వెళ్తుంది, మీరు ట్రైన్తో పాటే నడవచ్చు అని చెప్పారంట. నరికేయాలండి, ఎందుకంటే అంత సీనే లేదు, ట్రైన్ బాగానే ఉంది, మరీ అంత స్లోగా వెళ్ళట్లేదు, మనం నడుచుకుని వెళ్ళే అంత సీన్ అయితే లేదు, కానీ ఓకే నార్మల్ స్పీడ్ అనమాట. అలా మా ట్రైన్ ఒక చోట ఆగిందనమాట. సో మేము కూడా బయటకు వచ్చి మొత్తం ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని ఇలా చేసాము, ఎంజాయ్ చేసాము. సో మీరు చూస్తున్నారు కదా, అటు నుంచి షిమ్లా నుంచి కాల్కాకు వెళ్తుంది ఒక ట్రైన్. సో ఫైనల్లీ షిమ్లాకి మనం వచ్చేసాం. సో మీరు చూస్తున్నారు కదా, షిమ్లా స్టేషన్ ఇలాగే ఉంటుంది. సో ట్రైన్ జర్నీ ఎంతైతే ఎంజాయ్ చేశానో ఇక్కడికి వచ్చాక మొత్తం సిటీ అంతా లాంగ్ షాట్ ని చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో షిమ్లా స్టేషన్ కూడా చాలా క్యూట్ ఉంది. సో నేనైతే ఇప్పుడు అనుకోలేదు, ఎందుకంటే నా స్కూలింగ్ ఫైనల్ ఇయర్ నేను ఇలాంటి ప్లేస్లో చదవబోతున్నానని. సో మొత్తం షిమ్లా చూస్తే మినీ స్విట్జర్లాండ్ లాగా అనిపించింది నాకు. సో సిటీ అంతా చూస్తుంటే ఎంత ఆనందం అయితే కలిగిందో అంతే ఆశ్చర్యం కూడా వేసింది, ఎందుకంటే ఇప్పుడు నేను పైకి వెళ్ళాలా ఏంటి, ఇప్పుడు నేను అంత పైకి హైట్కి ఎక్కాలా అనే డౌట్స్ కూడా నా మైండ్లో అలా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది మాల్ రోడ్. సో మాల్ రోడ్ గురించి చెప్పాలంటే మాల్ రోడ్ అనేది షిమ్లాకి హార్ట్ లాంటిది, ఎందుకంటే సగం షిమ్లా అంతా మాల్ రోడ్లోనే కనిపిస్తుంది మీకు.
సో మీరు చూస్తున్నారు కదా లోవర్ బజార్, రామ్ బజార్ అని. సో ఇదంతా మార్కెట్స్ అనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి మనం మాల్ రోడ్ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాల్ రోడ్ వెళ్ళంగానే నాకు యాజ్ ఇట్ ఈస్ స్విట్జర్లాండే గుర్తొచ్చింది. ఆ రోజు నిజంగా మాకు తెలిసొచ్చామో తెలియకుండా వచ్చామో నాకు తెలియదు, కానీ అస్సలు ఒక్కళ్ళు కూడా కోట్ కానీ స్వెటర్ కానీ వేసుకోకుండా వచ్చాం మేము. చలి మాత్రం చంపేసింది, మామూలుగా లేదు. అసలు అంత చలి అంటే ఎముకలు ఇంకా విరిగిపోతాయేమో అనే ఆ రేంజ్లో ఉంది. మేము ఏ రోజు అయితే షిమ్లాకి రీచ్ అయ్యామో అదే రోజు మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈవినింగ్ మాల్ రోడ్కి వచ్చేసాం. సో నిజంగా చెప్పాలంటే ఆ సీనరీ, ఆ బ్యూటీ నిజంగానే ఇంకా మాటలు రావట్లేదు, అలా ఉంటుందన్నమాట. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. సో ఇప్పుడు మీరు చూడబోయే బిల్డింగ్ ఇది ఒక థియేటర్ అనమాట, గేటీ థియేటర్ అని. సో ఇదే రిట్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు వెళ్ళినా ఇదే క్రౌడ్, ఇంతే క్రౌడ్తో ఉంటుంది. ఇక్కడ డే టైమే ఇలా ఉంటే ఇక్కడ నైట్ టైం ఎలా ఉంటుందో ఇంకా పీక్స్లో ఉంటుంది. ఇంకా మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది షిమ్లాలోనే ఫేమస్ చర్చ్, క్రిస్ట్ చర్చ్. ఈ స్పాట్ మీకు గుర్తుండే ఉంటుంది, 3 Idiots మూవీలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్లో ఇదే ప్లేస్ ఉంటుంది. సో మాల్ రోడ్ని మీరు డే టైం ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నారో అంతే ఎంజాయ్మెంట్, దానికంటే మించిన ఎంజాయ్మెంట్ మీకు నైట్ టైం చూస్తాం దొరుకుద్ది. సో నైట్ టైం ఖచ్చితంగా ఎవరైనా షిమ్లాకి వెళ్తే నైట్ టైం అస్సలు మిస్ అవ్వద్దు. సో మీరు కొంతసేపట్లో మీరు నైట్ వ్యూ కూడా చూడబోతున్నారు. సో మేము వెళ్ళిన 2 monthsకి మా మావయ్య, మా చిన్నమ్మ వాళ్ళు మా దగ్గరికి వెకేషన్ కోసం వచ్చారు. సో అప్పుడు మేము నైట్ టైం మాల్ రోడ్కి వెళ్ళాం. సో అది కూడా ఫస్ట్ టైం అనమాట నైట్ వ్యూ చూడటం నేను కూడా. సో మైండ్ బ్లాంక్ అయిపోయింది, అసలు ఏంటి ఇంత బాగుందా, ఇంత అందంగా ఉందా అని. సో ఇదేనమాట చూస్తున్నాగా మీరు నైట్ టైం ఆ లైటింగ్స్, ఆ ఇల్లు అనేది చాలరా, ఈ యదవ జీవితానికి ఈ మాత్రం చాలు అని అనుకున్న ఆ టైంలో. సో మీరు ఇందాక మార్నింగ్ టైంలో గేటీ థియేటర్ చూసారు కదా, అది ఇదే. సో ఇక్కడ స్టేజ్ ప్లేస్ అని అలాగా అవుతుంటాయి ఇక్కడ. సో ఇది చూస్తున్నారు కదా నైట్ టైం క్రిస్ట్ చర్చ్, బ్యూటిఫుల్ కదా. అసలు నేను మీకు చెప్పింది అదే కదా, నైట్ టైం అసలు ఒక రేంజ్ అనమాట, ఒక సపరేట్ ఫీల్ ఉంటుంది నైట్ టైం అయితే. ఎవరైనా వచ్చి ఇక్కడ పిల్లలు హార్స్ రైడింగ్ లాంటివి చేద్దామన్నా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. అంటే కాళ్ళు చేతులు విరిగితే వాళ్ళకి సంబంధం లేదన్నమాట. ఇక మా వాళ్ళని చూడండి, ఫొటోస్ కుమ్మేస్తున్నారు. సో అది కూడా అక్టోబర్ మంత్ అవడం వల్ల చలి పీక్స్లో ఉంది. ఒకవేళ నా సజెషన్ తీసుకోండి, ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం స్వెటర్స్, జాకెట్స్ క్యారీ చేసుకోండి అమ్మా, చచ్చిపోతారు లేకపోతే. ఇది చూస్తున్నారు కదా, మా మాయ హార్స్ రైడింగ్ చేశారు. సో ఖచ్చితంగా హార్స్ ఇన్నర్ రియాక్షన్ ఇదే అయి ఉంటుంది. ఇదేంటి పిల్లోడు ఎక్కుతాననుకుంటే ఈయనెక్కారేంటి, నా సరదా తీరిపేలా ఉంది. సో షిమ్లాలో బాలీవుడ్ ఫిల్మ్స్ జబ్ వి మెట్, తమాషా, ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ లాంటి చాలా సినిమా షూటింగ్ జరుపుకున్నాయి. సో మేము కూడా 2016లో సినిమా షూటింగ్ కోసం అని షిమ్లాకి వెళ్ళాము. సో ఎవరైతే ఆ మూవీ చూడలేదో మా మూవీ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము. సో చూసి పండగ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడబోతున్నారు అన్నాడేల్, సంకట్ మోచన్ మందిర్, తారాదేవి టెంపుల్ and famous जाको टेम्पल. इस बेल आइकन को इग्नोर मत कीजिए, इसे दबाइए और सारी नोटिफिकेशन पाइए। दबाइए।